పోదాం. ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ హైడ్రా వసూళ్ళు ముందు నోటీసులు ఇస్తారు, తర్వాత లావాదేవీలు మొదలవుతాయి. రంగనాథ్ నా ఫోన్ ఎత్తట్లేడు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి, సీఎంకు ఫిర్యాదు చేస్తా. హైడ్రాపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టార్గెట్ చేసిన వారికి హైడ్రా ముందుగా నోటీసులు ఇస్తుందని, ఆ తర్వాత వారితో వెనకాల లావాదేవీలు నడుపుతున్నట్లు సెన్సేషనల్ కామెంట్ చేశారు. సోమవారం అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా తన ఫోన్ను లిఫ్ట్ చేయడం లేదంటూ ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినైనా తనకే రంగనాథ్ స్పందించకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటూ అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీపై అధికార కాంగ్రెస్ పార్టీ చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టార్గెట్ చేసిన వారికి హైడ్రా ముందుగా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వారితో వెనకాల లావాదేవీలు నడుపుతున్నట్లు సెన్సేషనల్ కామెంట్ చేశారు. సోమవారం అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా తన ఫోన్ను లిఫ్ట్ చేయడం లేదని, ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినైనా తనకే రంగనాథ్ స్పందించకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటూ అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. కాజాగూడలోని మన్హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానంటూ చెప్పారు. హైదరాబాద్ కాజాగూడలోని కొత్తకుంట సమీపంలో వంశీరామ్ బిల్డర్లు చేపట్టిన మన్హట్టన్ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో హైడ్రా తీరుపై అనిరుద్ రెడ్డి ఇటీవల విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్టులో కేటీఆర్కు వాటాలున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన హైడ్రా అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి అనిరుద్ రెడ్డి హైడ్రాకు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. గతేడాది జూలైలో హైడ్రా ఏర్పాటు కాగా ఇప్పటికే నగర వ్యాప్తంగా వందల కొద్ది ఇండ్లను హైడ్రా అధికారులు నిలమట్టం చేశారు. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించి నిర్మించినవిగా పేర్కొంటూ అక్రమ కట్టడాలని బుల్డోజర్లతో కూల్చేశారు. హైడ్రా తీరుపై తొలి నుంచి విమర్శలున్నాయి. పేదల ఇండ్లను కూల్చుతున్న హైడ్రా పెద్దల జోలికి మాత్రం వెళ్లలేదంటూ ఆరోపణలున్నాయి. వారాంతరంలో కావాలనే కూల్చివేతలు చేపడుతున్నారన్న అపఖ్యాతి మూటగట్టుకుంది హైడ్రా. ఈ విషయంపై హైడ్రాపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను ప్రశ్నించింది. కూల్చివేతలే లక్ష్యంగా కాకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రత్యయ మార్గాలను అన్వేషించాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా హైడ్రాపై తీవ్ర ఆరోపణలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సో మరి హైడ్రా వసూలు చేసింది అనేది సొంత పార్టీ ఎమ్మెల్యేనే మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో హైడ్రా వసూలుకు సంబంధించి ముందు నోటీసులు ఇస్తారు, ఆ తర్వాత లావాదేవీలు మొదలైతే అనేది చెప్తా ఉన్నాడు. వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించి ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కుదిరితే అనిరుద్ రెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సమయం అనిరుద్ రెడ్డి గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. హైడ్రా వసూళ్ళ దందా అని చెప్పేసి ముందు నోటీసులు ఇస్తారు, తర్వాత లావాదేవీలు ఇస్తారని ఈ మధ్యకాలంలో వరుసగా మీడియాలో అనిరుద్ రెడ్డి గారి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ మధ్యకాలంలో కూడా కొంత పార్టీకి వ్యతిరేక లైన్లో కూడా అనిరుద్ రెడ్డి గారు కామెంట్ చేయడం జరిగింది. మరి ఎందుకు రంగనాథ్ అనిరుద్ రెడ్డికి సంబంధించి ఆయన స్పందించట్లేదు, ఎందుకు అనిరుద్ రెడ్డికి రంగనాథ్ గారు కాల్ కట్ అవుతా ఉన్నది? ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి. ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. వారి వలలో పడకండి. ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. The number you're calling is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఇది మొత్తం మీద అనిరుద్ రెడ్డి గారు మాత్రం నిత్యం వార్తల్లో కనిపిస్తారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదో ఒక అంశంతో అనిరుద్ రెడ్డి గారు మాత్రం ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీలో మారుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.
ఆ మధ్య కాలంలో 5-10 మంది ఎమ్మెల్యేలు అందరూ ఒకతన కూర్చున్నారు. సో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. మంత్రుల మీద వాళ్ళు విమర్శలు చేసిరని ముచ్చట అందరికీ తెలిసిందే. సో దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. మేము ఏ మీటింగ్ సీక్రెట్ మీటింగ్ పెట్టుకోలే, క్యాజువల్గా కాఫీ టీ తాగుకుంటా అందరం మాట్లాడుకున్నాం అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇప్పుడు వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించి కేటీఆర్ పాత్ర ఉన్నది, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. సో హైడ్రా కేవలం మొదటగా ఫిర్యాదులు తీసుకుంటుంది, ఆ తర్వాత లావాదేవీలకు లోపల సెటిల్మెంట్ చేసుకుంటారనేటువంటి ఒక కామెంట్ చేసిండు. హైడ్రా మొదట్లో అందరి ప్రశంసలు అందుకున్నది, ఆ తర్వాత కొంత వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ హైడ్రా మీదనే మరి రంగనాథ్ మీద ఇప్పుడు అనిరుద్ధ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అంటే మరి అనిరుద్ధ్ రెడ్డికి రంగనాథ్కి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఏమైనా ఆదేశాలు వచ్చినాయా అనిరుద్ధ్ రెడ్డిని పట్టించుకోవద్దని చెప్పేసి? ఏదో ఒక మతలబ్ అయితే జరుగుతూ ఉంది. ఆ మతలబ్ ఏందనేది తెలియట్లేదు. బట్ వంశీరామ్ బిల్డర్స్ సంబంధించి మాత్రం ఆయన గత కొన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి. సో అనిరుద్ధ్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, ఇవాళ రంగనాథ్ నా ఫోన్ ఎత్తట్లేదు, సామాన్యుల పరిస్థితి అయినా అంటా ఉన్నాడు. సో ట్వీట్ పెట్టండి, ఒక లేకపోతే రంగనాథ్కో హైడ్రాకో ట్యాగ్ చేసి ఓ ట్వీట్ పెట్టండి, ఆయన స్పందిస్తారేమో చూద్దాం. సో ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి గారికి కూడా ముచ్చట చెప్పాలి. సో మీరు ఎమ్మెల్యే అయినప్పుడు కానీ లేకపోతే సామాన్యులు అయినప్పుడు కానీ రంగనాథ్ ఫోన్ ఎత్తట్లేదు అని అంటే కొన్ని రకాల బిజీ షెడ్యూల్ ఉండొచ్చు రంగనాథ్ది. పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే హైదరాబాద్కి వస్తూ ఉంటారు, అసెంబ్లీకి వచ్చిపోతూ ఉంటారు, గాంధీ భవన్కి వస్తూ ఉంటారు. కాబట్టి సో రంగనాథ్ని పర్సనల్గా కలుపురి. నిజంగానే కేటీఆర్ మీద, నిజంగానే వంశీరామ్ బిల్డర్స్ మీద మీకు కనుక అనుమానాలు ఉండి మీ దగ్గర ఆధారాలు ఉంటే నేరుగా రంగనాథ్కి పోండి, లేకపోతే హైడ్రా ఆఫీస్కి పోండి, పోయి కంప్లైంట్ ఇయ్యి. అట్లా కూడా కలవరా, అట్లా కూడా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు అన్నట్టు నిజంగానే హైడ్రా అంతర్గతంగా ఏమైనా లావాదేవీలకు ఒప్పందాల్లో ఉందని చెప్పేసి చెప్పిన ఒక అర్థం పడతాం ఉంటుంది. బట్ అనిరుద్ధ్ రెడ్డి గారు మరి ఏం చెప్పాలనుకుంటున్నారో ఏందో అర్థం కావట్లేదు. మీడియా ముంగల్కి వచ్చి ఓపెన్గా ఆధారాలు బయట పెట్టట్లేదు, వాళ్ళు ప్రెస్ మీట్లో పాల్గొని చెప్పట్లేదు, ఓన్లీ చిట్ చాట్లు పెడతా ఉన్నారు, సగం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి హైడ్రా వసూలు అంటున్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఏమైనా స్పందిస్తారా, లేకపోతే చూస్తున్నట్టు వదిలేస్తారా అనేది.